కర్ణాటక రాజ్యోత్సవ్ డే సందర్భంగా కర్ణాటక సీఎం స్పీచ్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇంగ్లీష్, హిందీ భాషల్ని చిన్నపిల్లల మీద రుద్దుతోందని, యాక్చువల్లీ చిన్నపిల్లలు మాతృభాషలోనే ఆలోచిస్తారు, మాతృభాషలోనే కలలుగంటారు, మాతృభాషను నేర్చుకోవడానికి ఇష్టపడతారు. అయితే కన్నడకు మాత్రం స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్, సవతి తల్లి ట్రీట్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని చెప్పి ఆయన వాపోయారు. అంతేకాదు, ఎక్కడైనా సరే మాతృభాషకి విలువ ఎక్కువ ఉంటుంది. కన్నడ అనేది క్లాసికల్ లాంగ్వేజ్. దానిలో చాలా కల్చర్ హెరిటేజ్ దాగుంది. అయితే కన్నడ లాంగ్వేజ్ని పక్కన పెట్టి యాంటీ కన్నడ సెంటిమెంట్స్ను కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేస్తుందని చెప్పి సిద్ధరామయ్య గారు ఈ స్పీచ్లో చెప్పుకొచ్చారు. కర్ణాటక గవర్నమెంట్ అంటే కర్ణాటక రాష్ట్రం నుంచి దాదాపు 4.5 lakh crores 4.5 lakh crores రెవెన్యూ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుందని, అయితే సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం హిందీని, సాంస్క్రిట్కి విపరీతమైన ఫండ్స్ ఇస్తూ కన్నడ లాంగ్వేజ్ని తక్కువ చూపు చూస్తుంది, చిన్న చూపు చూస్తుందని చెప్పి సిద్ధరామయ్య గారు చెప్పుకొచ్చారు. కేవలం కర్ణాటక మాత్రమే కాదు, మనం చూస్తే కనుక చాలా సౌత్ ఇండియన్ స్టేట్స్ ఇలాంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వంతో ఇప్పుడు తలపడుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు కూడా తమిళ్ లాంగ్వేజ్ని పక్కన పెట్టి హిందీ లాంగ్వేజ్ ఎందుకు మాపైన రుద్దుతున్నారని చెప్పి ఇప్పుడే కాదు, యాంటీ హిందీ యాజిటేషన్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయన్నమాట. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర, తెలంగాణ ఇవన్నీ కూడా చాలా విషయాల్లో చిన్న చూపు చూడబడుతున్నాయని చెప్పి అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా మనం గమనిస్తే కనుక భాష కావచ్చు, ఆహార్యం కావచ్చు, ఈవెన్ పొలిటికల్ రిప్రజెంటేషన్లో కూడా ఎక్కువగా నార్త్ ఇండియన్ స్టేట్స్కే డామినేషన్ ఉంది, కానీ సౌత్ ఇండియన్ స్టేట్స్ని తొక్కేస్తున్నారని కూడా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో రీజనల్ పార్టీస్ పెరిగిపోయాయి. దాంతో ప్రాంతీయ భావం కూడా బాగా పెరిగిపోయింది. ఇక్కడ మనం భారతదేశాన్ని గమనిస్తే కనుక ఇండియా యాజ్ అ కంట్రీ ఈజ్ మోర్ డైవర్సిఫైడ్ దాన్ యూరోప్ యాజ్ అ కాంటినెంట్. ఐరోపా ఖండంలో ఉన్న డైవర్సిటీ కన్నా కూడా ఇండియా అనే దేశంలో ఉన్న డైవర్సిటీ చాలా ఎక్కువ. ఇక్కడ రకరకాల భాషలు, రకరకాల కల్చర్స్ ఉంటాయన్నమాట. వీటన్నిటిని అకామిడేట్ చేసేదే మన ఫెడరలిజం అనాలి. దాన్నే అకామిడేటివ్ ఫెడరలిజం అంటారనమాట. సమాఖ్య స్ఫూర్తిలో అందరినీ కలుపుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం కొంతవరకు దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం చేస్తుందని చెప్పి చాలా మంది వాదిస్తున్నారనమాట. ముఖ్యంగా డీలిమిటేషన్ రాబోతుంది. డీలిమిటేషన్లో పొలిటికల్ రిప్రజెంటేషన్ కూడా సౌత్ ఇండియన్ స్టేట్స్కి తగ్గిపోద్ది. అంతేకాదు, మన భాషలు హిందీ డామినేషన్ కావచ్చు, నార్త్ ఇండియన్ లాంగ్వేజ్ డామినేషన్ కావచ్చు, సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుందని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారనమాట. అంతేకాదు, తెలుగు రాష్ట్రాల సీఎంస్ కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనమని మన ప్రజలకు హితవు పలుకుతున్నారనమాట. భారతదేశంలో మనం చూస్తే కనుక మన రాష్ట్రాలు మనం అనుకుంటున్నాం ఇవి చాలా చిన్నవి అని చెప్పి, కానీ మన రాష్ట్రాలు కొన్ని కొన్ని దేశాల కన్నా కూడా చాలా పెద్దవి అనమాట. ఉదాహరణకి ఆస్ట్రేలియా జనాభా 2.8 crores, కెనడా జనాభా 4 crores, స్పెయిన్ జనాభా 4.8 crores, పోలాండ్ జనాభా 3.6 crores. అదే కర్ణాటకలో జనాభా దాదాపు 7 కోట్లు దగ్గరలో, తమిళనాడు జనాభా దాదాపు 8 కోట్లు. మనం చూసే సైజులోను, జనాభాలోను మన రాష్ట్రాలు చాలా పెద్దవి కొన్ని సందర్భాల్లో. అలాంటప్పుడు ఈ రాష్ట్రాలకి కొన్ని వాళ్ళ భాష కానీ, వాళ్ళ ఆహార్యం కానీ, వాళ్ళ భోజనం కానీ, వాళ్ళ కల్చర్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తితో ఈ భిన్నత్వాన్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదని కూడా చాలా మంది ప్రశ్న అనమాట. రాను రాను మనం చూస్తే నార్త్ ఇండియాకి, సౌత్ ఇండియాకి కొత్త డివైడ్ కనిపిస్తుంది అనమాట. నార్త్ ఇండియన్ పాలిటిక్స్కి, సౌత్ ఇండియన్ పాలిటిక్స్కి, నార్త్ ఇండియన్ కల్చర్కి, సౌత్ ఇండియన్ కల్చర్కి ఎప్పుడు మనకి ఆ భిన్నమైన కల్చర్ ఉంది. కానీ ఇప్పుడు ఆ కల్చర్లో ఫాల్ట్ లైన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటన్నిటిని సర్ది భారతదేశం మంది ఒక దేశం, దాంతోపాటు భిన్నత్వం అనేది కూడా మన దేశంలో ఒక సెలబ్రేషన్ అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది.